I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. ఇంకొక టాపిక్ చూద్దామండి, మైగ్రేన్ ఇన్ ప్రెగ్నెన్సీ. యాక్చువల్గా మైగ్రేన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు ఈజీగా ప్రెగ్నెన్సీ పీరియడ్లో అగ్రివేట్ అవుతూ ఉంటుంది. సో హార్మోనల్ వల్ల ఉండొచ్చు, లేదు అంటే మనకు సెరటోనిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది, దానివల్ల కూడా మనకు మైగ్రేన్ అగ్రివేట్ అవ్వడము, హార్మోనల్ చేంజెస్ వల్ల అగ్రివేట్ అవ్వడము, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కూడా తేడాలు అవడం వల్ల కూడా మనకు మైగ్రేన్ అనేది ప్రెగ్నెన్సీలో అగ్రివేట్ అవుతూ ఉంటుంది. సో మెయిన్ మనకు ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే డీహైడ్రేషన్, సో వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా, అండ్ హైపోగ్లైసీమియా, సో ఒకసారి ఫుడ్ ఇంటేక్ ఎక్కువ ఫాస్టింగ్ ఉన్నా కూడా, అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా, స్లీప్ లేకపోయినా కూడా, సో వీటి వల్ల కూడా ఈజీగా మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ప్రెషియస్ ప్రెగ్నెన్సీ వాళ్ళు మనకు ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో, సో దాని వల్ల కూడా మైగ్రేన్ అగ్రివేటివ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళకి మెయిన్ మనం ఏం అడ్వైస్ చేస్తామంటే పారాసెటమాల్, సో మనం ప్రెగ్నెన్సీలో అది ఈజీగా అడ్వైస్ చేయొచ్చు. అండ్ కెఫిన్ ఇంటేక్, జనరల్ గా మనం కెఫిన్ ప్రెగ్నెన్సీలో అడ్వైస్ చేయము. సో జనరల్ గా మైగ్రేన్ హెడేక్ వాళ్ళు నాసియా, వామిటింగ్, హెడేక్ తో పాటు ఈ రెండు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి బ్లడ్ విజన్ రావడము, సో అవి కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి జనరల్ గా మనం పారాసెటమాల్ టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు కెఫిన్ ఇంటేక్, సో చిన్న చిన్న కప్స్ కాఫీ తీసుకున్నా కూడా వీళ్ళకి ఒక్కొక్కసారి హెడేక్ తగ్గడం ఉంటుంది. సో వీటితో పాటు ఇంకొన్ని మనకి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, స్ట్రెస్ తగ్గించుకోవడము, మసాజ్ చేసుకోవడము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామం ఇవన్నీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఎందుకంటే స్ట్రెస్ ట్రిగ్గర్ కాబట్టి. సో స్ట్రెస్ వల్ల ఈజీగా మైగ్రేన్ అగ్రివేట్ అవుతుంది. సో స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా మైగ్రేన్ అటాక్స్ కొంతవరకు తగ్గించుకోవచ్చు. కొంతమందికి మైగ్రేన్ అటాక్స్ సివియర్ ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్కి ఒక్కొక్కసారి ప్రీటర్మ్ లేబర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో మైగ్రేన్ సిమ్టమ్ ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఈ ప్రివెంటివ్ మెజర్స్ వల్ల కూడా ఈ అటాక్స్ తగ్గించుకోవచ్చు, అండ్ పేషెంట్కి రిలీఫ్ ఉంటుంది.